వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం అయితే మనం చెంచల్గూడ సెంట్రల్ జైలు దగ్గర అయితే ఉన్నాం. అజయ్ బాబు గారిని నిన్న ఇక్కడికి తీసుకొచ్చారంటూ కూడా వార్తల్లో రావడం మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అజయ్ బాబు గారి వైపు ఉన్న అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు. ఒకసారి అంటే ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏంటో పూర్తిగా మనం తెలుసుకుందాం. అంటే ఈ రోజు మరి ములాఖత్కి అతన్ని కలవడానికి అలాగే అభినయ్ పాస్టర్ అని కూడా ఆయన కూడా వచ్చారు రాజమండ్రి నుంచి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కలిసారా లోపల అజయ్ గారిని? కలిసామండి. అయితే కలవడమే కాదు, ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది. ఏమన్నా అంటే ఇప్పుడు ఈరోజు బెయిల్ పిటిషన్ మూవ్ చేయాలి యాక్చువల్గా. కానీ సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్లో జడ్జి గారు లీవ్లో ఉన్నారు. సో ఇన్ఛార్జ్ కోర్టు నాంపల్లి కోర్టుకు పంపించారు. సో అక్కడ నాంపల్లి కోర్టుకు పంపించారు. ఈరోజు అక్కడ వాదనలు వినిపించాలి ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ తర్వాత. ఇంతలోనే ఒకసారి కలుద్దాం అని చెప్పేసి నన్ను అనడంతో కలవడానికి వచ్చాం. ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. కావాలని వాంటెడ్లీ తిడుతున్నారు సార్, కావాలని అసహ్యమైన బూతులు మాట్లాడుతున్నారు, కావాలని తిడుతున్నారు. నాకు ఎవరు అట్లా తిట్టింది? ఎవరు? జైలు ఆఫీసర్స్. సో కాబట్టి ఈ విషయాలలో అన్నిట్లో కూడా ఏంటంటే ఆయన ప్రతి విషయంలోనూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంకా నా మీద కూడా కేసులు ఉన్నాయి కదా సార్, ఆ కేసులకు సంబంధించిన వాటి మీద కూడా హైకోర్టులో పిటిషన్స్ మూవ్ చేయండి. నాకు ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళ వే ఆఫ్ ట్రీటింగ్ కొంచెం అంటే అసౌకర్యంగా ఉంది. సో కాబట్టి ఈ విషయం అన్నిట్లో కూడా మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి, త్వరగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈరోజు మోస్ట్లీ పిటిషన్ బెంచ్ మీదకి వెళ్ళేది, కానీ ఈరోజు జడ్జి గారు లేకపోవడం వల్ల అది నాంపల్లి కోర్టు ఇన్ఛార్జ్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో నాంపల్లి కోర్టులో కూడా ఈరోజు బెయిల్ రాకపోవచ్చు. మోస్ట్లీ ఈరోజు బెయిల్ రాకపోయినప్పటికీ కూడా హైకోర్టులో మేము అంటే పిటిషన్ మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు 7 రోజుల వరకు కూడా రిమాండ్లో ఉంచే పరిస్థితి ఉందని చెప్తున్నారు కదా. నో ప్రాబ్లం. 7 రోజులు జడ్జి గారు, కింది స్థాయి కోర్టు జడ్జి గారు 7 రోజులు ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 14 రోజులు ఇవ్వచ్చు. కానీ హైకోర్టులో మనం పిటిషన్ అంటే ఛాలెంజ్ చేసినప్పుడు క్వాష్ పిటిషన్ మూవ్ చేసాం. ఆ క్వాష్ పిటిషన్ వెంటనే విచారణకు తీసుకున్న వాళ్ళు 7 రోజుల లోపలనే కూడా రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఏవి కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ లేవు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. సో ఇవేంటంటే రిలీజియస్కి రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కావాలని ఇంప్లిమెంట్ చేసి, సో ఆ రోజే బెయిల్ వచ్చేది, జడ్జి గారు బెయిల్ ఇచ్చేవాళ్ళే. కానీ తుకారాం గేట్ పోలీసులు ఆల్రెడీ ఈయన గారి మీద ఇంకొక 6-7 కేసులు ఉన్నాయి అని చెప్పేసి వాటి నంబర్లో ఆ పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఓహో అవునా అని చెప్పేసి వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి ఈయన రిమాండ్కి వేయడం జరిగింది 7 రోజులు. ఈ 7 రోజులకి అట్లా మనం బెయిల్ తెచ్చుకొని ఆయన బయటకు తీసుకురాబోతే ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది, జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో కాబట్టి వెంటనే క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఫైల్ చేసి వెంటనే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సార్ ఏంటి అసలు సెక్షన్స్ ఏంటి అజయ్ గారి పైన ఇప్పుడు పెట్టిన సెక్షన్స్? ఏం లేదండి, అన్ని నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ ఉన్నాయి. ఏంటంటే మీకు రెడ్ టీవీకి కూడా చూపిస్తున్నా, ఇది రిమాండ్ రిపోర్టు. దీంట్లో సెక్షన్ 196, 352, 353 బిఎన్ఎస్ ఉంది, 299. ఇవన్నీ కూడా ఏంటంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్, అంటే గాఢత లేని నేరాలు. సో వీటి మీద అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన్ని కావాలని, సో కొంతమంది ఎవరైతే ఉన్నారో కావాలని కొంతమంది దీన్ని అలిగేషన్, అంటే కొంతమంది రాజకీయ నాయకులు, గుర్తు తెలియని రాజకీయ నాయకులు కావాలని ఇదంతా చేస్తున్నారు. సో నో ప్రాబ్లం. అజయ్ బాబు గారు అరెస్ట్ వెనకాల రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంది అంటే నేను దాని విషయం అయితే నాకు తెలియదు అండి. ఆయన నాతో అంటే నాకు కొంచెం థ్రెట్ ఉంది సార్ అని చెప్పడం అయింది. ఒక అడ్వకేట్గా నా రాజకీయ నాయకులు థ్రెట్ ఉందని చెప్పేసి ఆయన నాతో జైల్లో మీరు కలిసారు కదా, అప్పుడు కూడా ఆయన ఇదే మాట మాట్లాడారా? లేదు, అలా ఏం మాట్లాడలేదు. బయటకు తీసుకురండి సార్, నన్ను త్వరగా బయటకు తీసుకురండి, కొంచెం నాకు ఇబ్బందిగా ఉందని అని అన్నారు. అదేవిధంగా వేరే పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి, వాటికి కూడా యాంటిస్పెక్టరీ తీసుకోండి. వీళ్ళు ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నా వ్యక్తిగత స్వేచ్ఛకి, భావ ప్రకటనకు కూడా ఇబ్బందిగా ఉంది. సో నన్ను వీలైనంత త్వరగా బయటకు తీసుకురండి అని చెప్పడం జరిగింది. సార్ అంటే అలాగే ఖమ్మంలో ముఖ్యంగా అజయ్ బాబు గారు ఫస్ట్ అతని వైపు అంటే అతనికి థ్రెట్ ఉంది అనే వ్యక్తులపైన అతను కేసు పెట్టడం మనం చూసాం. అంటే దాన్ని పట్టించుకోకుండా సడన్గా అజయ్ బాబు గారిని వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్ చేయలేదు కూడా. అలా అదే కాకుండా ఇల్లీగల్గా పోలీసులు తీసుకొచ్చేసిన తర్వాత సడన్గా ఇలాంటి సెక్షన్స్ పెట్టడం, సో దాని వైపు నుంచి మీరు అట్లా రియాక్ట్ అయ్యారు? చూడండి, ఇక్కడ ఆయన్ని 5వ తారీఖు నైట్ 8:30 గంటలకే లిఫ్ట్ చేశారు. అది అన్యాయంగా, అక్రమంగా, చట్టానికి విరుద్ధంగా. కానీ ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఎప్పుడు అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు? 6వ తారీఖు అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు. ఈ 6వ తారీఖు కూడా చూడండి, వాళ్ళు అంటే పోలీసుల యొక్క పిచ్చికి పరాకాష్ట. 6వ తారీఖు 5వ నెల 2025, వచ్చే నెలలో ఆయన అరెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అంటే 6వ తారీఖు 5వ నెల 2025 ఆల్రెడీ ఆయన అక్యూజ్డ్ అరెస్ట్ చేస్తున్నట్టు చూపిస్తున్నారు.
అంటే చూడండి వాళ్ళు కూడా కంగారులో కూడా ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధం చేసినప్పుడు కూడా ప్రకృతి వాళ్ళకి సహకరించలేదు. సో కాబట్టి ఆయన్ని ఒకవేళ నెల తప్పుబడింది అనుకున్నా ఆయన అరెస్ట్ చేసింది అక్రమంగా లిఫ్ట్ చేసుకెళ్ళింది ఇంటి దగ్గర నుంచి 5వ తారీఖు రాత్రి 8:30 గంటలకు. కానీ ఆయన్ని అరెస్ట్ చేసింది 6వ తారీఖు రిమాండ్ రిపోర్ట్లో చూపిస్తున్నారు. చూడండి ఇక్కడ కావాలని పోలీసులు కొంత లిబర్టీ తీసుకొని ఈ విషయంలో వాళ్ళ స్వప్రయోజనం కోసం, స్వార్థం కోసం, లేదంటే దీంట్లో ఎవరి ప్రయోజనానికి చేకూర్చడం కోసం వాళ్ళంతా దీన్ని కప్పిపుచ్చి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు అజయ్ బాబు గారితో మీరు మాట్లాడడం జరిగింది అండ్ ముఖ్యంగా ప్రవీణ్ పాస్టర్ ఎప్పుడైతే చనిపోయారో మీ అందరూ కూడా గట్టిగా మాట్లాడారు అండ్ మీకు కూడా నోటీసులు వస్తాయని కూడా బయట టాక్ వినిపించింది. సో లోపల మాట్లాడారు కదా, ఆయన ఏమంటున్నారు అసలు? అజయ్ బాబుతో మాట్లాడాను. ఆయన చాలా టెన్స్డ్గా ఉన్నాడు. ఎందుకంటే అన్న చిన్నపిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూడాలనిపిస్తుంది. ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీలైనంత త్వరగా బెయిల్ పిటిషన్ అయ్యింది, త్వరగా నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి అన్న. ఏదేమైనా సరే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను లోపల అన్ని విషయాల్లో కూడా అని ఆయన చెప్పాడు. సో నేను క్రైస్తవ సమాజం అంతటికి చెప్పేది ఒకటే, ఏం కాదు, పాస్టర్ అజయ్ బాబు సేఫ్గా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. విదిన్ కపుల్ ఆఫ్ డేస్ అంటే 5-6 రోజుల్లోగా బెయిల్ పిటిషన్ వేస్తున్నారు అడ్వకేట్ గారు. కాబట్టి 5-6 రోజుల్లోగా ఎట్టి పరిస్థితుల్లో మన పాస్టర్ అజయ్ బాబు గారిని బయటికి తీసుకొని వస్తాము. నేను హైదరాబాద్లో ఉన్నాను. అలాగే నా పక్కన డేవిడ్ అన్న ఉన్నారు, తెలంగాణ ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ క్రిస్టియన్ లీడర్ డేవిడ్ అన్న గారి యొక్క ములాఖత్ ద్వారానే నేను వెళ్ళాను. ఈయన సపోర్ట్ ద్వారా నేను వెళ్ళాను, లేదంటే వెళ్ళటానికి కుదిరేది కాదు. అన్న చాలా సపోర్ట్ చేశారు నాకు. ఇక్కడ నేను రాజమండ్రి నుంచి వచ్చాను, అన్న వాళ్ళ సపోర్ట్ ద్వారా నేను లోపలికి వెళ్ళాను. కాబట్టి అన్న కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అజయ్ బాబు సేఫ్గా ఉన్నాడు, త్వరగా బయటకు వస్తాడు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సరే చెప్పండి, అంటే ఇప్పుడు అజయ్ బాబు గారు మాట్లాడుతున్న దానికి సంబంధించి అందరి మీద పెట్టాలి. యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకుని చాలామంది కూడా అజయ్ బాబు గారిలోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన ఎవరి వైపు నుంచి అయితే థ్రెటనింగ్ ఉందని చెప్తున్నారో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అని. ఇక్కడ కేవలం అజయ్ బాబు గారిని మాత్రమే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అన్న? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు క్రైస్తవులు అనేవాళ్ళు అంత సాధువు గొర్రెలు అంటున్నారు కదా. 110% మీరు అన్నట్టే మేము గొర్రెలం. ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు చనిపోయిన ప్రవీణ్ పగడాల గారు కానీ ఆయన అందరికీ భిన్నం. ఆయన ఒక ఇంటలెక్చువల్. ఒక డిబేట్లో ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ కూర్చొని ఉంటే మీరు మా గ్రంథాన్ని తిట్టినప్పుడు మేము ఈ గ్రంథాన్ని తిట్టుకున్నప్పుడు వాళ్ళు ముగ్గురు కూర్చొని ఒకరినొకరు తిట్టుకోవద్దు, ఈ గ్రంథంలో ఇది ఉంది, ఆ గ్రంథంలో ఇది ఉంది, ఈ గ్రంథంలో ఇది ఉంది చెప్తుండే. సరే ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంటా అది ఏదో ఒకటి వదిలేయండి. ఒక కమిటీలో ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వచ్చినట్టు క్రిస్టియన్ కమిటీలో ఒక వ్యక్తి వాయిస్ రేజ్ చేసి మాట్లాడినప్పుడు అది లేబర్ కావచ్చు, పార్టీ కావచ్చు, ఎక్కడ కానీ ఒక కుల సంఘము, ఒక మత సంఘము, లేకపోతే ఒక కార్యక్రమంలో ఉన్న కార్మిక సంఘం ఉన్నప్పుడు ఒక లీడర్కి ఏమైనా అయితే పక్కకున్న కార్యకర్తలు మాట్లాడినట్టు మాకు మత గురువులు అనేట వాళ్ళు పాస్టర్లకు ఏమైనా అయినప్పుడు 110% కింద ఉన్న సంఘము వాళ్ళు ఉన్న సేవకులందరం మేమందరం వచ్చి దానికి స్పందిస్తాం. అది సెకండరీ. ఒక పాస్టర్ ఏమైనప్పుడు పాస్టర్ మాట్లాడడం తప్ప అండి? సరే ఇప్పుడు ఈయన మాట్లాడండి అనుకుందాం. ఈయన మాట్లాడంటే ముంగడ వ్యక్తి, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఆన్సర్ చేసిన, మీరు క్వశ్చన్ చేసినప్పుడు నేను ఆన్సర్ చేయడం తప్పు అన్నప్పుడు మీరు క్వశ్చన్ చేయడం కూడా తప్పే కదా. మరి మాకంటే ముందు నిన్న మొన్న అజయ్ బాబు గారిని కేసు పెట్టిండ్రు, రాత్రి 8 గంటలకు తీసుకొని పోయినరు, పట్టుకపోయారని యావత్ క్రైస్తవులు తెలంగాణ ఆంధ్రలో పరిశాన్ అవుతుంటే జరిగింది మన ప్రవీణ్ ప్రగడాల కేసు అయిపోయినప్పుడే టెన్షన్ అవుతుంది. ఇప్పటికే దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు నేను పట్టుకపోయినప్పుడు 5 సంవత్సరాల పాప డాడీ నువ్వు పోవద్దు అని అంటే కూడా తీసుకొని పోతే అది ఎంత అవమానం, ఎంత అది దార్శనీయం మానవత్వానికి. ప్రవీణ్ పగడాల కేసే చనిపోతేనే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు. ఆయన అది ఇదాన్ని పగడాలు వస్తామని పాటలు పాడితే కూడా వాళ్ళ మీద మానవత్వం లేకుండా మానవత్వం చనిపోయిందనే దానికి ఒక నిదర్శనం. దాని తర్వాత ఈయనను పట్టుకపోయిన తర్వాత అది ఒక పైచాచిక ఆనందంతో మళ్ళీ 7 మంది మీద పెడతాం, 8 మంది మీద పెడతాం, మనకి మంచిగా అయింది వాడు అట్లా పోయిందంటే. న్యాయం ఉంది, చట్టం ఉంది, చట్టాలు ఉన్నాయి, జర్నలిజం ఉంది, మీడియా ఉంది, అన్నీ వెళ్తాయి కదా. ఇప్పుడు ఒకవేళ ప్రవీణ్ పగడాల మరణం అనేది తప్పు అని వాళ్ళు అన్నప్పుడు, తాగిండు అని చెప్పినప్పుడు, ఒక మత గురువు తాగిండు అన్నప్పుడు తాగలేదని నిజుడు చెప్పడం తప్ప? ఇప్పుడు చనిపోయింది అన్నారు, మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు నన్ను అడిగినారు, నేను అబద్ధం చెప్తే అన్నది అబద్ధం అని మీరు చెప్పారా? ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద బండి ఎట్లుంటుందని అడిగినందుకు తప్ప? తెలిసిన ఇంటలెక్చువల్. ఇప్పుడు ఒక అడ్వకేట్ గారు ఉన్నారు, మాకంటే ముందు మీరు ఆయన అడిగినారు, ఆయన మాకంటే మాలాగా మనిషి కదా. ఫస్ట్ మీరు ఆయన ఎందుకు అడిగినారు? ఆయన ఒక లీగల్ వ్యక్తి, ఒక కోట్ వేసుకున్న వ్యక్తి, ఆయన ఒక చట్టపరంగా కరెక్ట్ మాట్లాడుతున్నా అడిగినారు. దానికి తప్పేముంది? ఇప్పుడు నేను చేసిన తప్పేంది అజయ్ బాబు? సరే మీరు 30 కాదురా భయ్ 300 కేసులు పెట్టుకోండి, మర్డర్ చేసిపోయింది కాదు, రేప్ చేసిపోయింది కాదు, చేసింది కాదు, ఇలా కాకుండా రేపని వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీ అంతలో మీరే చేసింది తప్పని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు రేపు మేము కూడా, ఇప్పుడు మీ మీడియా ప్రముఖంగా మేము కూడా చెప్తున్నాం, అయ్యా మేము ప్రతి మతాన్ని ప్రతి దానిలను మేము అందరం గౌరవిస్తాం. మమ్మల్ని నోడు కొడతాడో వాడిని ఫస్ట్ ఎందుకు కొట్టినామని అడుగుతాం, తర్వాత వాడిని వినకపోతే మేము కొడతాం, అంతే కదా. ఇప్పుడు మేము అనేది అదే, కొట్టినని అడిగినందుకు మీరు కొడుతున్నారు, రేపు ఇంకా దీనికైనా ఎక్కువ అయితే వేరే ఎవరైనా స్పందించారా?
స్పందించరా? ఇప్పుడు మేము ఏమైనా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే మీరు మా మీద కేసులు పెట్టాలి, ఏమైనా చేయాలి. మేము చట్టాల మీద కేసులు తీసుకోకుండా మీకు ఉన్నదానికి ఉన్నది చెప్తే కూడా మీరు కేసులు పెడితే ఇక తర్వాత ఇప్పుడు మీకు ఒకటి నేను క్లారిటీ చేస్తున్నా బ్రదర్. ఇప్పుడు ఎవరైతే పేర్లు సోకాళ్ళు వ్యక్తుల మీద పెట్టినరో ఆ వ్యక్తులు కన్వర్ట్ క్రిస్టియనే. వాళ్ళు ఒకప్పుడు క్రిస్టియన్ ఉన్నోళ్ళే. ఆ క్రిస్టియన్ జోసెఫ్ ఇప్పుడు జోసెఫ్ అనే క్రిస్టియనే, కరుణాకర్ సుగుణ క్రిస్టియనే, అమరా ప్రసాద్ క్రిస్టియనే, ఇంకా ఇంకొక ఆయన పేరు ఏం పేరు ఉంది, లలిత్ క్రిస్టియనే. వీళ్ళందరూ ఎక్స్ క్రిస్టియన్స్. ఎక్స్ క్రిస్టియన్స్ ఇప్పుడు ఇలా హిందూస్. క్రిస్టియన్ ఉన్నప్పుడు ఎక్స్ హిందూస్, ఇప్పుడు క్రిస్టియన్లకు వచ్చినాక ఎక్స్ క్రిస్టియన్స్. అజయ్ బాబు కూడా ఒకప్పుడు హిందువే. భారతదేశంలో మనం అందరం హిందువులం, ఫస్ట్ క్రిస్టియానిటీ లేదు. వచ్చిన తర్వాత ఏది నచ్చిందో అది ఫాలో అయిపోయినాం అంతే. ఇప్పుడు కూడా మీరు చూడండి మిషనరీలు కానీ వీళ్ళందరూ చదువుకున్న స్కూల్ ఏంటి? ఇప్పుడు హిందువులు అనేటోళ్ళు ఎవరిని ఏమంటలేరు అన్న. ఈ క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబ్బుల కోసం మనల్ని అంటున్నారు. డబ్బుల కోసం వాళ్ళు తీసుకొని ఫోన్ పేలు గిన్ పేలు పెట్టుకొని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికోసం చేస్తారో వాళ్ళ మనసాక్షి మీద అడగమని చెప్పాలి. అరే నా దోస్తులు మొత్తం హిందూసే. ఇప్పుడు మన హనుమాన్ ఇప్పుడు శ్రీరామనవమి అయింది, మేము మొత్తం ఆనే ఉన్నాం. హనుమాన్ ర్యాలీ ఉంది, నేను వినాయకుని పెడతా, మా ఇంటికాడ బోనాల పండుగ చేస్తాం, మేము అందరం కలిసి ఉన్నాము. ఇప్పుడు నువ్వు కలిసి వచ్చి నీ ఇల్లు గడవనీకే నువ్వు ఇవన్నీ ఎందుకు చేయాలి? సరే పాస్టర్ తప్పు చేసిండు, ఏం తప్పు చేసిండు? నువ్వు మాట్లాడేదానికి మాట్లాడాడు. ఒక వ్యక్తి చచ్చిపోతే ఇప్పుడు నువ్వు నన్ను అడిగినావు, ఆవేశంగా నేను ఎప్పుడు మైక్ పట్టుకున్నా, ఇప్పుడు నేను ఆవేశంగా మాట్లాడాను, తప్పేమైంది దానివల్ల? నువ్వు తిట్టిన బూతుల కంటే ఎక్కువ బూతులు కావు కదా బ్రో. అంతే కదా, అందరం కలిసిమెలిసి ఉండాలంటున్నాం. నిన్న చూడు ఒక వ్యక్తి ఒక శర్మ గారు అంటే యూట్యూబ్లో, అరే అవును ఈయన ఎవరు మన రాధా మనోహర్ దాస్ మాట్లాడింది తప్పు, మనం అందరితో కలిసి అన్నాడు. ఇవాళ అమరా ప్రసాద్ ఫోన్ చేసి నీ అమ్మ గింజోడక అని తిట్టేసి ఆయనను సారీ తప్పైందని చెప్పి మాట్లాడిన రికార్డింగ్ పెట్టిండు. మళ్ళీ ఆయన మీరు కేసు పెట్టిర్రి మరి యూట్యూబ్లో పెట్టిండు లైవ్. ఇప్పుడు మేము తిడుతున్నాం, ఎవరన్నా తిడుతున్నామా? ఒక వ్యక్తి కలిసి ఉండని చెప్తే అమ్మని అక్కని తిట్టి నా మీద 90 కేసులు 80 కేసులు ఆయన నోటితో చెప్పిండు. ఆ యూట్యూబ్ మీకు పెడతా, ఆయన మీద కేసులు పెట్టిండు. మరి ఒక వ్యక్తిని భయపెట్టించిండు కదా కలిసి ఉండమంటే. నువ్వు బ్రాహ్మణుని తిట్టిండు. ఇప్పుడు మేమేమంటున్నాము, అందరం కలిసి ఉందామన్నా. ఇంతకుముందు ఎట్లున్నాం అట్లుందామన్నా ప్లీజ్. మనం ఇంతకుముందు నా దోస్తు హిందూ ఉండే, నా ముస్లిం ఉండే, మేము అందరం ఉన్నాం, అట్లనే ఉందామన్నా. మీరు ఎందుకన్నా కొట్లాట చేస్తుర్రు? కేసులు పెడితే మీకు ఏమొస్తుందని? ఆయన కూడా పిల్లలు ఉన్నారు కదన్నా. ఇలా కాకుండా రేపు మీరు మమ్మల్ని రెచ్చగొడుతురు తెలియకుండా. ఇప్పుడు మీరు యేసుప్రభు ఇట్లా చేసిండు అంటే మీ దేవుడు ఇట్లా చేసిండు, దానివల్ల మీరు లేనోళ్ళకు గ్రంథాలలో నాలెడ్జ్ లేదు. మేము చర్చికి పోతుండే వస్తుండే, నువ్వు గుడికి పోతుండే వస్తుండే, ఈయన మస్జిద్కి పోతుండే వస్తుండే. మీ దేవుడు యేసుప్రభు ఇట్లా పుట్టిండు అన్న వరకు అరే వీడు ఇట్లా అన్నాడని ఇంకో రెఫరెన్స్ ఇచ్చి భగవద్గీత ఇట్లుండని చెప్తుండు. మీరు లోపల్లాగా తీసుకుపోయి అందరు లోతులతో కూడా ఎందుకన్నా? అది మంచిగా చెట్టనే కదా. ఇప్పుడు ఎందుకు మరి మతం గురించి లోపల్లాగా పోకుండా బయటనే మన ప్రార్థన పోయి చర్చికి వచ్చేసాం అయిపోతుంది. ఇప్పుడు తెలుగులకు మనకు బాగాలేకపోతే జాంగీర్ పేరు పోతాం, ఆయన పేరు జాంగీర్ అని పెట్టుకుంటాం, ఆయన పేరు ఇంకొక షఫీ అని పెట్టుకుంటాం. ఆయన తిరుగుడా ముస్లిం అని చెప్పు. ఎవరు మనస్తత్వం వాళ్ళ. ఇప్పటికీ మన వాళ్ళకైనా బాగలేకపోతే మస్జిద్ కాడనే వాడతాం, వాళ్ళు దువా చేస్తారు, అందరం కలిసి ఉంటున్నాం కదా. ఎందుకని ఇవన్నీ? ప్రపంచంలో మొత్తం అందరు క్రిస్టియన్ ఉన్నారు. లేకుంటే ఒక జీవో చేయర్రి, మీరు జీవో చేసి క్రైస్తవులు బీసీసీ సర్టిఫికేట్ మాకు ఇచ్చి మమ్మల్ని అందరిని అమెరికా పంపించేరి, మొత్తం అందరు హిందువులే ఉండరు, మేము వెళ్ళిపోతాం మన హ్యాపీగా. లేకుంటే ఒక రాష్ట్రం చేయరు మా కోసం, ఒక స్టేట్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది, తెలంగాణలో అన్నారు. ఆంధ్ర స్టేట్ ఉంది, ఆంధ్రలో అన్నారు కదా. మాకు కూడా క్రిస్టియన్ స్టేట్ పెట్టుర్రి, ఒక చిన్న డిస్టిక్ ఇరి క్రిస్టియన్ డిస్టిక్, అందరం అక్కడ వెళ్ళిపోతాం అంతే కదా. కొట్టుడు చంపుడు ఎందుకన్నా మరి? ఇప్పుడు మనకు రాకనా, వేరేలకు రాకనా? ఎవరికన్నా ఒకటి. ఇప్పుడు అన్నదమ్ములు 10 మంది ఉంటాం, 10 మందిలో ఒకటి కోపం రాదా? దానికోసం నేను అంటున్నా, నా సింపుల్ ఆనరబుల్ మీ అందరికీ చేతులు ఇచ్చి నేను చెప్పేది ఏంటంటే, ఎవ్వరికి వాడు తోపు. ఇప్పుడు మేము అన్నా ప్లీజ్ అని చెప్పడం వల్ల మేము తక్కువని కాదు, ఎవ్వరికి ఆడు తోపు. కానీ మీరు మారిన క్రిస్టియన్ సోదరులారా, మీరందరూ మా బ్రదర్సే. మీకు ఇల్లు గడవాలంటే రండి, మనం పైసలు ఇద్దాం, మీ కుటుంబాన్ని మేము చదువుకుంటాం. మీకు పెళ్ళేడైంది, మీ సావేడైంది, మీ నాయన ఏడ పెట్టిండ్రు, మీ అమ్మేడు ఉంది, మీ భార్య ఏడుంది, ఏ కులంలో ఉంది, ఏడికెళ్ళి వచ్చి అంత హిస్టరీ మాకు తెలిసే. నువ్వు ఎడ్యుకేషన్ ఇంత ఇంటలెక్చువల్గా నువ్వు మాట్లాడుతుంటే నీకు చదువు నేర్పింది ఎవడరా? నువ్వు వేసుకుని చదువుకున్నావు, నేను వేరే అంటే ఈ ముగ్గురిని అంటున్నా. మీరు నడుచుకుంది ఏడా? మీరు పెద్దగా అయింది ఏడా? మీరు చెడ్డి నుంచి పాయింట్ వేసుకుంది ఏడా? ఏ పైసలతోని, ఏ పేరుతోని? అవన్నీ మర్చిపోకు బ్రదర్. మంచిగా ఉండు, మాతో మంచిగా ఉండు, మాతో మంచిగా అందరితో మాట్లాడు, మేము కూడా మీతో మంచిగా మాట్లాడతాం. మా క్రైస్తవులు కూడా ఎవరన్నా ఎక్కువ తక్కువ మీకు వాళ్ళని మాట్లాడితే మేము కూడా మాట్లాడదని చెప్పి మేము కూడా ఇప్పటి నుంచి కూడా మేము అందరినీ చెప్తాం. మీరు కూడా చెప్పి అందరం కలిసిమెలిసి ఉందాం. అజయ్ బాబు లోపల పోతే వాళ్ళ ఫ్యామిలీ ఏడిస్తే నీకు మంచిది కాదు, మనకు మంచిది కాదు. రేపు నువ్వు జైలుకి పోయినావు అనుకో, మొండు మొప్పు కానీ నీకు అయ్యేది పీకేది ఏముంది? నువ్వు పోవాలి జైలుకు, నువ్వు హీరో కావాలి, నువ్వు జైలుకు పోవాలి, నేను కూడా ఏమైనా చేయాలంటే మేము ఎవ్వరం నిన్ను ఏం చేయము. నేను ముట్టుకోము, నువ్వు ఎంత రేట్ చేస్తాం. రాధా మనోహర్ని కూడా మేము ముట్టుకొని మాట్లాడాలంటే ఏమో చేస్తుంటుంది. మేము మిమ్మల్ని హీరోలను చేయము, మీ మీద కేసులు పెట్టాము, మిమ్మల్ని రిమైండ్ చేయము, మేమైతే చేయము. ఇక వేరే క్రైస్తవ సోదరులు ఎవరన్నా ప్రేమతం చేస్తుండొచ్చు, కానీ మేము అంత స్పశ లేదు, వాళ్ళకు అంత సినిమా లేదు. అందుకే దీని పట్ల మేము చెప్తున్నాం, అజయ్ బాబు గారు లోపల మంచిగా ఉండరు,
ధైర్యంగా ఉండరు. ఆయన క్రైస్తవ వీరుడు, క్రైస్తవుల కోసం కొట్లాడిన వ్యక్తి, క్రైస్తవులకు అందరం మేము ఉంటాము. ఆయన దొంగతనం చేసిన వ్యక్తి కాదు, ఆయన మా హీరో. అర్థమైందా? మంచి మాటకు పోయిండు, మంచిగా పోయిండు. నాకు నాకు ఒక నిమిషం, అంటే ఇప్పుడు అజయ్ బాబు గారి పైన కాదు, కొంతమంది పాస్టర్స్ పైన ఈ రాజేష్ మహాసేన వీళ్ళు క్రైస్తవులందరినీ కూడా తప్పుదావ పట్టిస్తారంటూ అతని ఛానల్లో వీడియోలు చేయడం మీరు చూసారా? రాజేష్ మహాసేనతోనే నాకు కొంచెం అనుబంధం 2018 నుంచే నాకు ఉంది. రాజేష్ మహాసేన నాకు తెలుసు నేనేందో, ఆయన నాకు తెలిసి ఏంది అనేది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లోపల పెడితే మనం తీసుకొచ్చి మాట్లాడిపించింది. తీసుకొచ్చిన తర్వాత ఆయన మన ఇంటికి వచ్చింది. దాని తర్వాత ఆయన మాట్లాడింది. ఆ మహాసేన రాజేష్ ఏందనేది నాకు తెలుసు. నన్ను చూస్తే నాకు ఇప్పుడు మాట్లాడతాడు ఆయన. ఆయన ఎందుకు కేసులు అయినాయి, ఆయన ఎందుకు హీరో అయ్యిండు, ఆయన హీరో అయిపోయి 4 కార్లు ఎందుకు కొన్నాడు, 3 కార్లు ఎందుకు కొన్నాడు, అప్పుడు బెస్సీ అని ఎందుకు పెట్టుకుండు, నేను క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకుండు, ముస్లిం మైనారిటీ ఎందుకు పెట్టుకుండు, మళ్ళీ ఇప్పుడు నా పార్టీ మా పార్టీ మమ్మల్ని బద్నాం చేస్తాను అంటుండు. ఆయన పార్టీ అని చెప్పుకునే వ్యక్తి మేమందరం కాదన్నట్టే కదా. మా పార్టీని అంటే మేము కాదన్నట్టే కదా. నువ్వు ఏరు దాటినాక తెప్పని అన్నాడు అంటే రేపు చంద్రబాబు నాయుడు ఎవరు ఆయన తెలుసు. తెప్పుడని అన్నిండు ఎమ్మెల్యే టికెట్ కూర్చింది. ఇప్పుడు 4 రోజులు అయిందనుకో, క్రైస్తవులు అందరం టైం లేదు మాకు, అంతే. సాటర్డే రాగానే సండే రాగానే హాలిడే అన్నట్టు మాకు క్రైస్తవులు అందరం ఐక్యం కానీ కొంచెం టైం పడుతుంది బ్రో. 110% ఇది ఒక మంచి పరిణామం. ఇవి శుభసూక్తి అంటారు కదా, దానికి మేము అందరం ఒకటవుతున్నాం. అయిన తర్వాత రాజేష్ మహాసేన కాదు, మాహిష్మతికి అగ్గిపెట్టే దినం వచ్చేది ఉంది. సార్, అంటే కొంతమంది పాస్టర్స్ పైన, అంటే మీ పైన కానీ, ఇప్పుడు పాస్టర్ అజయ్ గారి పైన కానీ, వికేఆర్ గారి పైన కానీ, మీ అందరినీ కూడా టార్గెట్ చేసి రాజేష్ మహాసేన గారు అతని ఛానల్లో మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యంగా క్రైస్తవులందరినీ కూడా ఈ ప్రవీణ్ పాస్టర్ కేసు విషయంలో కావాలని రెచ్చగొట్టి తప్పుదావ పట్టిస్తున్నారంట. మేము ఏ క్రైస్తవుల్ని రెచ్చగొట్టలేదు. మేము చెప్తుంది ఒకటే, క్రైస్తవులు చచ్చిపోయిన వాళ్ళలాగా ఉండొద్దు, లేవండి, అన్యాయాన్ని ప్రశ్నించండి. డిపార్ట్మెంట్ అయినా సరే, ప్రభుత్వం అయినా సరే, అన్యాయం జరుగుతుంటే వాయిస్ రిలీజ్ చేయాలి, వాయిస్ రైజ్ చేయాలి. మొదటి నుంచి కూడా నేను తీసుకున్న స్టాండ్ ఇదే. 10 రోజుల నుంచి నేను అరిచి గీ పెట్టుకొని చెప్తుంది ఒకటే, రెచ్చగొట్టి మీరు దాడులు చేయండి, బస్సులు అద్దాలు పగలగొట్టండి, షాపులు తగలబెట్టండి, పోలీసుల మీద తిరగబడండి అని నేను ఎక్కడ చెప్పలేదు, ఎప్పుడూ కూడా చెప్పలేదు. నేను చెప్పేది మొదటి నుంచి ఒకటే, క్రైస్తవులారా అన్యాయం జరిగితే మౌనంగా ఉండద్దు, లేవండి, ప్రశ్నించండి, న్యాయం జరిగే వరకు నిలబడదాం, మానవ పోరాటం ప్రేమతత్వంతో కూడినటువంటి పోరాటం చేద్దాం, ఇదే చెప్తున్నా. కానీ మహాసేన రాజేష్ ఈరోజు అతని కుక్క కూడా పట్టించుకోవడం లేదు. సింపుల్గా చెప్పాలంటే క్రిస్టియానిటీలో అతను అనుకున్నటువంటి నమ్మకం, ఒక ఇమేజ్ అనేది కూడా కంప్లీట్గా డీగ్రేడ్ అయిపోయింది. అతని కామెంట్స్, అతను చేస్తున్న వీడియోల కింద కామెంట్స్ చూస్తే అతనికి అర్థమైపోతుంది అతని స్థితి ఏంటి, అతని స్థాయి ఏంటి అనేది. ఇంకా ఏదో ఎవరినో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్రైస్తవులందరినీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో తప్పుదోవ పట్టించడానికి, యాక్సిడెంట్ అని కన్విన్స్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాడు, కుదరలేదు. అది చేతకాక చివరికి ఇప్పుడు పాస్టర్ల పర్సనల్ లైఫ్స్ మీద పడుతున్నాడు. నేను కానీ, అజయ్ కానీ, వికేఆర్ కానీ, లేదంటే ఇంకొకరి కానీ మా పర్సనల్ లైఫ్ తీసుకుంటున్నాడు. మా వ్యక్తిగత జీవితం వేరు, మా ఫైట్ వేరు. మా యుద్ధం అన్యాయం మీద పోరాడుతున్నాం. మేము క్రైస్తవులకి అండగా నిలబడుతున్నాం.